హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, సీఎం జగన్కి మోడీ భారీ ఆఫర్ అండి. సంచలన నిజాలైతే బయటకి. ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఏపీలో ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. 3 పార్టీల కూటమి వర్సెస్ వైసీపీ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతోంది. బీజేపీ పొత్తు కోసం తాము చాలా కష్టపడ్డామని పవన్ చెబుతూ వచ్చారు. బీజేపీ ఆహ్వానం మేరకు తాము ఎన్డీఏలో చేరామని టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. అయితే అసలు టీడీపీతో పొత్తు ఖరారు వేళ ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకున్న పరిణామాలను వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి అయితే ఈ విధంగా వెల్లడించారండి. బీజేపీ, టీడీపీ పొత్తుకు ముందు ఢిల్లీలో కీలక పరిణామాలే చోటు చేసుకున్నాయన్నారు. చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షా, నడ్డాలతో భేటీ అయ్యారు. పొత్తుకు సూత్రప్రాయంగా అంగీకారం జరిగింది. ఆ మరుసటి రోజునే చంద్రబాబు ఢిల్లీలో ఉండగానే జగన్ ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంటు హౌస్లోనే ప్రధాని మోడీతో సీఎం జగన్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు అటు చంద్రబాబు చర్చలు చేస్తూ జగన్తో మంత్రాంగం పైన రాజకీయంగా ఆసక్తికర చర్చ సాగింది. ఆ తర్వాత టీడీపీ, బీజేపీ పొత్తుపైన ప్రకటనకు గ్యాప్ వచ్చింది. దీంతో ఆ సమయంలో పొత్తుపైన సందేహాలు మొదలయ్యాయి. అయితే ప్రధానితో జగన్ సమావేశం అయిన సమయంలో వచ్చిన ఆఫర్ ఏంటో విజయసాయిరెడ్డి ఈ విధంగా చెప్పుకొని వచ్చారండి. టీడీపీతో పొత్తుపైన నిర్ణయానికి రావడానికి ముందు జగన్తో ఆ భేటీలో చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయిరెడ్డి ఈ విషయాన్ని చెప్పారు. ఎన్డీఏలో చేరాలని తొలుత తమ పార్టీకి ఆఫర్ వచ్చిందని, ఆ భేటీలో ఈ అంశంపైనే చర్చ జరిగిందని చెప్పుకొచ్చారు. అయితే తమ పార్టీ విధానాల కారణంగా పొత్తు సాధ్యం కాదని చెప్పినట్లు స్పష్టం చేశారండి. అయితే టీడీపీ, బీజేపీతో పొత్తు కారణంగా కొంత ఇబ్బందులు తమకు ఉంటాయని సాయిరెడ్డి అంగీకరించారు. అయితే ఎన్నికల సంఘం, న్యాయస్థానాలపైన నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. నెల్లూరులో వేమిరెడ్డి ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసినా తాను గెలవడం ఖాయమని అయితే ధీమా వ్యక్తం చేశారు.